తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ నమో ఓం శ్రీపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమతి భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. స్వామి నితినామినే. నమస్తే సరస్వతే దేవే నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. రాష్ట్రదేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద. గౌర భక్త వృంద. హరే కృష్ణ మంత్రం అందరం కలిసి చెప్దాం. ఓకే, అందరు హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాతో బట్టి చెప్పండి మీరు కూడా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మంత్రం అందరం కలిపి చెప్దాం. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. ఓకే, బాగున్నాం కవిష్. ప్రభుజీ. ఓకే కవిష్. ఓకే కవిష్, నీ పేరు కవిషేనా? అవును ప్రభుజీ. కవిషేనా? ఓకే ఓకే ఓకే. అంటే ఇక్కడ పోతుల కవిష్ అని ఉంది. పోతుల ఇంటి పేరు కదా, కవిష్ నీ పేరు. ఓకే. హరే కృష్ణ యువాన్స్ ప్రభు, బాగున్నారా? హరే కృష్ణ. ఓకే సరే, అయితే మనము ఇదివరకు చర్చించుకుని 2 రోజులు గ్యాప్ వచ్చింది కదా. సో మనం ఇదివరకు చర్చించుకున్నటువంటి ఏవైతే శ్లోకాలు ఉన్నాయో వాటిని ఒకసారి రివైజ్ చేసుకుందాం. మీకు తెలిసిన ఎవరన్నా ఏ శ్లోకం తెలిసినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చెప్పండి. నేను అడుగుతాను, వాళ్ళు చెప్పండి. ఓకే, ఫస్ట్ దీక్షిత, నీకు తెలిసిన ఒక శ్లోకం చెప్పు. మల నిర్మోచనం పుంస జల స్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మల నాశనం. దానికి అర్థం కూడా చెప్పు. మల నిర్మోచనం పుంసం అంటే మనం బాడీ స్నానం చేసుకుంటాము, మన బ్రెయిన్ కూడా, బుద్ధి, మన ఓన్లో సోల్ కూడా క్లీన్ చేసుకున్నాం. ఎట్లా? భగవత్ ఇంటూ చదువుతూ కృష్ణ మంత్రం చెప్తూ. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు దీక్షిత. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసార మలనాశనం. ఎస్, ప్రతిరోజు మనం ఎలాగైతే స్నానం చేస్తే మనకున్నటువంటి మురికిని పోగొట్టుకుంటామో అలాగే వాయిస్ లేదు. నా వాయిస్ వినిపించట్లేదా క్లియర్ గా?
హరే కృష్ణ. అందరికి అదే ప్రాబ్లం ఉంది, నా వాయిస్ వినిపించట్లేదా? ఎస్ ప్రభుజీ. వినిపిస్తుందా? ఇట్స్ క్లియర్ ప్రభుజీ. క్లియర్ గానే ఉందా? ఆ కవీష్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇంటర్నెట్ కనెక్షన్ ని. బాగానే వినిపిస్తుందా? ఓకే ఓకే ఓకే. సో ఓకే, అయితే యువాన్స్ ప్రభు మీరు చెప్పండి ప్రభు, ఏదైనా ఒక శ్లోకాన్ని మీరు గుర్తుంచుకున్నది. వ్యవసాయాత్మిక నుంచి స్టార్ట్. వ్యవసాయాత్మిక బుద్ధి మ్మ్. ఏకే హక్కులున్న నందన అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయం. దీని అర్థం కూడా చెప్పు యువాన్స్, దీని అర్థం చెప్పు. క్షేత్ర యోగేశ్వర కాదు కాదు కాదు, ఒక్క శ్లోకం చాలు. యువాన్స్ ఒక్క శ్లోకం చాలు, దానికి అర్థం చెప్పు. ఒకటి చాలు. వ్యవసాయాత్మిక బుద్ధి అన్నదానికి భావం చెప్పు, దాని ఆ శ్లోకానికి అర్థం చెప్పు నీకు తెలిస్తే. సరే అయితే ఎవరికైనా తెలుసా ఈ శ్లోకానికి అర్థం? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఈ శ్లోకానికి అర్థం ఎవరికైనా తెలుసా? ఓకే, పర్లేదు నేను చెప్తాను. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటే మన యొక్క వ్యవసాయాత్మిక బుద్ధి ఎలా ఉండాలి? మన యొక్క బుద్ధి వ్యవసాయాత్మికం, దృఢ నిశ్చయంతో ఉండాలి. ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉండాలి? ఏకేహ కురునందన, ఒకే ఒక లక్ష్యంతో ఉండాలి మన లక్ష్యాలని. ఒకవేళ మనం అలాంటి లక్ష్యంతో లేకపోతే మనము ఈ జీవితంలో మనం అన్ని పనులు చేసుకుంటూ భగవంతుడి యొక్క భక్తి కూడా చేస్తూ ఉండాలి. హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ భగవద్గీతని ఇలా వింటూ ఇలాగ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటూ ప్రతిరోజు కొంతసేపు వినాలని ఉన్నప్పుడు మనకు అది వ్యవసాయాత్మక బుద్ధి అంటారు. ఒకవేళ మనకు అలాంటి దృఢ సంకల్పం లేకపోతే ఏం జరుగుద్ది? బహుశాఖాహి అనంతశ్చ. బహుశాఖాహి అంటే మన ఆలోచనలు పలు రకాలుగా వెళ్ళిపోతుంటాయి. బుద్ధయో అవ్యవసాయునం, ఎవరైతే దృఢ నిశ్చయం తీసుకోరో, ఇలా ప్రతిరోజు వచ్చి కనీసం కాసేపైనా కానీ భగవద్గీతను వినాలి, కొన్నిసార్లైనా హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి అనేటువంటి దృఢ నిశ్చయాన్ని ఎవరైతే తీసుకోరో వారి యొక్క మైండ్ అనేది బహుశాఖాహి అనంతశ్చ, వాళ్ళకి చాలా ఆలోచనలు వస్తాయి. ఎలాంటి ఆలోచనలు? ఏముందిలే, ఇప్పుడు వెళ్ళి ఒకసారి టీవీ ఆన్ చేసి టీవీ చూడొచ్చు, లేదా గేమ్స్ ఆడుకోవచ్చు, లేదా బయట పిల్లలతో ఏదైనా ఆడుకోవచ్చు, లేదా ఇంకేదైనా సినిమా చూడొచ్చు, లేదా ఇంకేదైనా తినొచ్చు, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. కానీ ప్రతిరోజు ఒక సమయానికంటూ ఖచ్చితంగా వచ్చి ఇలా వినాలి, ఇలా జపం చేయాలని మనం ఇప్పుడు కూడా దృఢ నిశ్చయం, వ్యవసాయాత్మిక బుద్ధి, దృఢ నిశ్చయం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఏకేహ కురునందన, మన లక్ష్యం ఒకటిగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. కవీష్, నీకు తెలిసినటువంటి శ్లోకం ఏదని చెప్పు ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిల్లో. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రియచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఎస్, దీని అర్థం చెప్పు కవీష్. కృష్ణుడు ఏం చెప్పారంటే, నువ్వు నాకు ఆకులు, పువ్వులు, ఫ్రూట్స్ లేకపోతే నీళ్ళు ఇచ్చినా సరే భక్తితో ఇవ్వాలి అని చెప్పారు. భక్తి ఇంపార్టెంట్. మీరు ఏది ఇచ్చినా తీసుకుంటే దాన్ని భక్తితో ఇవ్వాలి. సరే, నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు ఉన్నప్పుడు కృష్ణుని అడిగిన జస్ట్ పత్రం పుష్పమే కదా, ఏదో ఒక ఫ్రూట్, ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఫ్రూట్ కొని ఇచ్చాను. కృష్ణ అడిగింది ఇదే కదా, అలా ఇవ్వచ్చా? నా దగ్గర ఒక 100 కోట్ల డబ్బులు పెద్ద వస్తున్నప్పుడు కృష్ణుడు అడిగింది ఒక చిన్న ఫ్రూటే కదా, ఒక కొబ్బరికాయ కదా ఇచ్చానంటే, దీని అర్థం ఏంటంటే మనం ఏది ఇచ్చినా కానీ భక్తితో ఇవ్వాలి. భక్తితో ఇవ్వడం అంటే నా దగ్గర ఉన్న స్తోమత ఇది కాబట్టి నేను ఇవి ఇస్తున్నాను కృష్ణ అని ఇవ్వాలి కృష్ణుడికి, కృష్ణుడి సేవగా. అప్పుడు దాన్ని కృష్ణుడు స్వీకరిస్తాడు. అంతేగాని కృష్ణ నువ్వు చెప్పింది ఇదే కదా, నా దగ్గర 100 కోట్లు ఉండగా తీసుకొని దగ్గర ఒక కొబ్బరికాయ ఇచ్చేస్తాను నీకు, అలా కాదు. కృష్ణుడు ఏం అడుగుతున్నారంటే, ఒకవేళ ఏమీ లేని వాళ్ళకైనా కానీ ఇది ఇచ్చినా కానీ నేను సంతృప్తి పొందుతాను అని అర్థం. కానీ మన భక్తిని చూపించడానంటే మన దగ్గర ఎంత ఉంటే అందులో ఎంతో కొంత భాగాన్ని కృష్ణ భక్తులకి ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేయడానికి, లేదా కృష్ణుడికి సేవ చేయడానికి, లేదా ఇంకెవరైనా భక్తులుగా మారడానికి మనం ఉపయోగించాలి. ఆ యొక్క పరపతిని కానీ, డబ్బును కానీ,
మన దగ్గర ఉన్న చదువుని కానీ నాలెడ్జ్ని కానీ విద్యను కానీ మన దగ్గర ఏది ఉంటే అది భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి. ఆ విధంగా దాని అర్థం. అంటే కృష్ణుడు ఏమని చెప్తున్నారంటే అవన్నీ మీ దగ్గర ఏమి లేకున్నప్పటికీ కూడా పత్రం పుష్పం ఫలంతో ఈ చిన్న అందరికీ దొరుకుతాయి, అది ఈజీగా ఇవ్వచ్చు. కృష్ణుడి కలియుగంలో మా దగ్గర అవి కూడా లేవని ఎవరన్నా అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటారంటే సరే మీరు ఉన్న చోటే ఉండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి అని కూడా చెప్పారు కృష్ణుడు. ఓకే, సరే అయితే అందరూ చాలా బాగా చెప్పారు శ్లోకాలు. సో ఇవాళ నేను వేరే శ్లోకానికి వెళ్ళే ముందు మన లాస్ట్ టైం ఒక శ్లోకాన్ని సగం అంటే మధ్యలో వీడియో కట్ అయిపోవడం వల్ల సరిగ్గా చర్చించుకోలేదు. అదే శ్లోకాన్ని ఇవాళ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే, అందరూ శ్రద్ధగా వినండి. ప్రభుజీ నేను నేర్చుకున్నా. చెప్పు దీక్షిత, ఆ శ్లోకం చెప్పు. మన్మన భవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామేవ శిష్య యుక్తైవం ఆత్మానమత్పరాయణం. వెరీ గుడ్. నీకు ఇప్పుడు బాగా చదవడానికి వచ్చింది, చూసి చదవడానికైనా వచ్చింది. ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే కొంతకాలానికి నువ్వు చూడకుండా కూడా చదవగలుగుతావు శ్లోకాన్ని. సరే, దీని అర్థం తెలుసా? మరి దీని అర్థం ఏం చెప్పాను నేను? ఓకే, ఆ రోజు భావం సరిగ్గా క్లియర్ గా లేదు. ఓకే, అయితే ఇవాళ మళ్ళీ చర్చించుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీ అందరికి కూడా. స్క్రీన్ కనుక కనిపిస్తే నాకు క్లియర్గా చెప్పండి. ఓకే, కనిపిస్తుందా కనిపించలేదా అని. అందరికి స్క్రీన్ కనిపిస్తుందా క్లియర్గా? కనిపిస్తుంది అందరికి? ఓకే, ఇక్కడ బీజీ అంటే ఏంటి? భగవద్గీత. ఓకే, భగవద్గీత. 18 అంటే 18th అధ్యాయం 18th చాప్టర్. 66 అంటే పద్యం. ఒక్క నిమిషం ఆగండి, అందరు మ్యూట్ లో ఉంచండి. మన శ్లోకంలోకి వెళ్దాం, త్వరలో వెళ్దాం శ్లోకానికి. ఓకే, ఓకే. ఇక్కడ బీజీ అంటే లేదు, ఎస్ భగవద్గీత. మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే, 18th అంటే 18th చాప్టర్, 66 అంటే 66th శ్లోకం. మనకు భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 చాప్టర్స్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం 66th శ్లోకాలు ఉన్నాం. యువాన్స్, మనకు భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? చెప్పు. నాకు రాదా? ఓకే, దీక్షిత ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. కరెక్ట్. మనకు భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. ఇవాళ మనము 18వ అధ్యాయం 66వ శ్లోకంలో ఉన్నాం. ఈ శ్లోకం యొక్క ప్రాధాన్యత ఏంటంటే భగవద్గీత యొక్క సారం మొత్తం ఈ శ్లోకంలో ఉంది. ఓకే, భగవద్గీత మొత్తం బుక్కులో ఉన్నటువంటి సారాన్ని బయటికి తీస్తే ఆ సారం మొత్తం కూడా మనకు ఈ శ్లోకంలో దాగి ఉంది. చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ఎంటైర్ భగవద్గీత మొత్తానికి. సో మనం ఇవాళ ఈ శ్లోకాన్ని చాలా శ్రద్ధగా వింటూ నేర్చుకుందాం. నేను మన్మన భవ మద్భక్త శ్లోకం ఒకసారి రివైజ్ చేద్దాం అనుకున్నాను. సరే, వాళ్ళు చాలా మంది జాయిన్ అవ్వలేదు. అందరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ దానికి రివిజన్కి వెళ్దాం. ఓకే, రేపు కానీ ఎల్లుండి కానీ. ఇవాళ ఈ శ్లోకాన్ని చర్చించుకుందాం. ఓకే, అందరు శ్రద్ధగా వినండి. విన్న తర్వాత నేను పలికిన తర్వాత పలకండి. ఓకే ఓకే. సర్వధర్మాన్
సర్వధర్మాన్ పరిత్యజ్య పరిత్యజ్య ఓకే సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య కవిష్ నువ్వు చెప్పు సర్వధర్మాన్ అంటారు సర్వధర్మాన్ పరిత్యజ్య అంట చెప్పు. యువాంష్ నువ్వు చెప్పు ధర్మాన్ పరిత్యజ్య వెరీ గుడ్ సోహిత నువ్వు చెప్పు సర్వధర్మ పరిత్యజ్య వెరీ గుడ్ దీక్షిత నువ్వు చెప్పు సర్వధర్మ పరిత్యజ్య ఓకే సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మ పరిత్యజ్య ఓకే ఇప్పుడు రెండవ లైన్కి వెళ్దాం మామేకం 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 శరణం వ్రజ శరణం వ్రజ శరణం వ్రజ శరణం వ్రజ శరణం ప్రజా మామేకం శరణం వ్రజ మామేకం శరణం వ్రజ శరణం వ్రజ మామేకం శరణం వ్రజ శరణం ప్రజా మామేకం శరణం వ్రజ మామేకం శరణం ప్రజా సోహిత నువ్వు చెప్పమ్మా మామేకం శరణం ప్రజా వెరీ గుడ్ కవిష్ నువ్వు చెప్పు మామేకం శరణం వ్రజ యువాన్స్ ప్రభు నువ్వు చెప్పు శరణం ప్రజా మొత్తం లైన్ మామేకం శరణం ప్రజా ఓకే దీక్షిత నువ్వు చెప్పు శరణం ప్రజా ఎస్ మామేకం శరణం వ్రజ ఇప్పుడు మూడవ లైన్కి వెళ్దాం అహం త్వాం అహం త్వాం అహం త్వాం అహం త్వాం అహం త్వాం ఈ శ్లోకాన్ని కృష్ణుడు ఎవరికి చెప్తున్నాడు అర్జునుడికి చెప్తున్నాడు సో కృష్ణుడు ఏమంటున్నాడు అంటే అహం నేను త్వాం నీకు అహం త్వాం నేను నీకున్నటువంటి ఓకే అహం త్వాం తర్వాత సర్వ పాపేభ్యో సర్వ పాపేభ్యో సర్వ అంటే అన్ని పాపేభ్యో అంటే పాపాలన్నిటిని చెడునన్నిటిని అన్ని చెడులని అన్ని పాపాలని అనర్థం ఓకే సర్వ పాపేభ్యో ఓకే చదవండి అందరూ ఒకసారి సర్వ పాపేభ్యో ఓకే అహం త్వాం సర్వ పాపేభ్యో
అహం త్వాం సర్వ పాపేభ్యో అహం అహం త్వాం సర్వ పాపేభ్యో పాపేభ్యో అహం త్వాం సర్వ పాపేభ్యో అహం త్వాం సర్వ పాపేభ్యో. ఓకే, యువాన్స్ ప్రభు మీరు చెప్పండి. అహం త్వాం సర్వ పాపేభ్యో వెరీ గుడ్. సోహిత నువ్వు చెప్పు. అహం త్వాం సర్వ పాపేభ్యో వెరీ గుడ్. దీక్షిత నువ్వు చెప్పు. అహం త్వాం సర్వ పాపేభ్యో కబీష్ నువ్వు చెప్పు. అహం త్వాం సర్వ పాపేభ్యో. ఎస్, అహం త్వాం సర్వ పాపేభ్యో. తర్వాత చిట్ట చివరి లైను, 4వ లైను అందరూ శ్రద్ధగా చూసి చదవండి. మోక్షయిష్యామి 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 మా శుచః మా శుచః మా శుచః మోక్షయిష్యామి మా శుచః మా శుచః మోక్షయిష్యామి మా శుచః. మా శుచః. సరే, నేను ఒక్కొక్కరికి అడుగుతాను, నేను చెప్పిన వాళ్ళే పలకండి. ఓకే, సోహిత నేను చెప్తాను, చెప్పిన తర్వాత పలుకు. ఓకే, మోక్షయిష్యామి మా శుచః పలుకు. మోక్షయిష్యామి మా శుచః. మా ఎస్ కవిష్, మోక్షయిష్యామి మా శుచః. ఓకే, యువాన్స్ ప్రభు మీరు చెప్పండి. మోక్షయిష్యామి మా శుచః. చెప్పు. మోక్షయిష్యామి మా శుచః. దీక్షిత, మోక్షయిష్యామి మా శుచః చెప్పు. మోక్షయిష్యామి మా శుచః. సరే, అయితే ఇప్పుడు నేను ఈ శ్లోకం మొత్తం ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందరూ పలకండి, నేను ఒక్కొక్క లైన్ పలికిన తర్వాత. సర్వధర్మాన్ పరిత్యజ్య అందరూ పలకండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎవరన్నా ట్రై చేయగలుగుతారా అన్ని చెప్పడం, అన్ని లైన్లు చెప్పడం? కవిష్ నువ్వు ట్రై చేయి. సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీక్షిత నువ్వు ట్రై చేయి. పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఎస్ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మోక్షయిష్యామి మా శుచః. వెరీ గుడ్, మంచిగా ట్రై చేశావు. యువాన్స్ ప్రభు మీరు ట్రై చేయగలుగుతారా?
ధర్మం పరిత్యజ్య పరిత్యజ్య మామే మామేకం శరణం శరణం వ్రజ. వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయామి శిష్యామి మోక్షిష్యామి మా మా శుచః. శుచః. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సోహిత నువ్వు ట్రై చేయమ్మా. సర్వధర్మాన్ సర్వధర్మ పరిత్యజ్య పరిత్యజ్య ఉమ్, రామేకం ఉమ్, మామేకం ఉమ్, శరణం ఉమ్, వ్రజ. ఉమ్, అహం త్వాం ఆ, సర్వమాపిభ్యో సర్వపాపి. ఓకే, తర్వాత ఏంటి? మోక్షయిష్యామి ఆ, మా శుచః. మా శుచః. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఫస్ట్ టైంలోనే ఈ విధంగా మనం రోజు చదువుతున్నప్పుడు మనకు చాలా ఈజీ అయిపోతుంటుంది. అయితే ఈ శ్లోకం నేను అర్థాన్ని తొందరగా చెప్పేస్తాను, మాకు టైం కూడా అయిపోతుంది కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. దీని అర్థం ఏంటంటే, ఫస్ట్ అర్థం సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సర్వధర్మాన్ అన్ని ధర్మాలని పరిత్యజ్య పక్కన పెట్టి, అన్ని ధర్మాలని పక్కన పెట్టేసి ఏమడుగుతున్నాడు కృష్ణుడు? మామేకం, ఏకం, నాకు మాత్రమే, శరణం వ్రజ, శరణు తీసుకో. ఎలా తీసుకోవాలి? వ్రజ, వ్రజవాసులు. వ్రజవాసులు అంటే బృందావనంలో ఉన్నటువంటి భక్తులు ఎలాగైతే ఉన్నారో, ఎలాగైతే శరణం తీసుకుంటున్నారో అలాగా నాకు శరణం తీసుకో అని ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు ఎవరికి చెప్తున్నాడు? అర్జునుకి. అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నాడు. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? సర్వధర్మాన్ అన్ని ధర్మాలని పరిత్యజ్య పక్కన పెట్టేసి మామేక నాకు మాత్రమే శరణం తీసుకో. మరి అయితే ప్రభుజీ నాకు ప్రతిరోజు ఇంత పెద్ద పెద్ద బుక్కులు స్కూల్కి తీసుకెళ్తున్నాను, అక్కడ ఏవేవో చెప్తున్నారు, మరి ఆ పనులని, ఇక్కడ ధర్మం అంటే మనం చేసేటువంటి పనులు, ఆ పనులన్నీ పక్కన పెట్టేసి నేను ఇంట్లో కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ అని చెప్పుకోవాలా అని మీకు సందేహం వచ్చింది. వస్తుందా రాలేదు? మీ అందరికీ సందేహం వచ్చిందా? ఓకే, సందేహం రాకపోతే డౌట్ రాకపోతే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అరే మేము ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాం, యూనిఫామ్ వేసుకుంటున్నాం, స్కూల్కి వెళ్ళి కూర్చుంటున్నాం, బెంచ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, టీచర్లని చెప్తున్నారు, పాఠాలని చెప్తున్నారు, అవన్నీ వద్దని కృష్ణుడు ఇలా చెప్తాడా? అది భగవద్గీత సారాంశం ఇదంతా కూడా. ధర్మాలన్నింటిని పక్కన పెట్టేసి మామేకం శరణం వ్రజ, నేను హరే కృష్ణ అనుకుంటే కృష్ణుడు నాకు అన్నీ ఇస్తాడా? అన్నీ నాకు తెచ్చిస్తాడా? చదువునిస్తాడా? నాకు తినడానికి ఫుడ్ ఇస్తాడా? వేసుకోవడానికి బట్టలు ఇస్తాడా? నాకు ఏదైనా బాగలేపు చూసుకుంటాడా? ఇవన్నీ పక్కన పెడితే నాకు గోలోకాన్ని ఇస్తాడా? ఇవన్నీ కూడా మనం అడుగుతాం అన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను పక్కన పెట్టు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనల్ని యూనిఫామ్ వేసుకోవద్దని చెప్పట్లేదు, మనల్ని స్కూల్కి వెళ్ళొద్దు అని కూడా చెప్పట్లేదు, మనల్ని చదువుకోవద్దు అని కూడా చెప్పట్లేదు. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, నీ ధర్మాలను ఏవైతే చేస్తున్నావో దానిని ధార్మిక రూపంలో చెయ్యి. ఏ ధార్మిక రూపం? మామేకం శరణం వ్రజ, నాకు సేవగా చెయ్యి అంటున్నాడు కృష్ణుడు. కానీ మనం ఏం చేస్తాం? ఏదైనా పని చేసినప్పుడు నేను ఇవాళ స్కూల్కి వెళ్తున్నాను, తర్వాత నాకు స్కూల్ ఫస్ట్ రావాలి, తర్వాత పెద్ద కంపెనీలో జాబ్ రావాలి, తర్వాత నేను మంచిగా సంపాదించాలి, బాగా తినాలి, బాగా ర్యాంకులు కొట్టాలి, బాగా ఉండాలి, నేను గొప్పవాణ్ణి అవుతాను అనేటువంటి భావాలను పక్కన పెట్టు. ఒకవేళ మనం గొప్పవాళ్ళం అయినా కానీ ఎలా ఉండాలి? ఇది నాకు కృష్ణుడు ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశం, కృష్ణుడు నా మీద ప్రేమతో చూపించి ఇచ్చినటువంటి బహుమానాలు, అవి ర్యాంకులైనా, జాబులైనా, చదువైనా, ఏదైనా. అంతేకాని కృష్ణుని పక్కన పెట్టేసి నేనే హీరో, నేనే గొప్ప, నేనే అన్ని సాధించాను, నాకే ర్యాంక్ వచ్చింది, నేనే క్లాస్ ఫస్ట్ వచ్చాను, నా శక్తితోనే వచ్చాను అనగానే ఏం జరుగుద్ది? కొంతకాలానికి మనకి ఏకాగ్రత పోయినప్పుడు, కొంతకాలానికి మనం బాగా చదవనప్పుడు మళ్ళీ మన ర్యాంకులు పడిపోతాయి. అలా కాకుండా ఓకే, ఇప్పుడు నేను బాగా చదువుతున్నాను, చదివిన దాన్ని కృష్ణుడు నాకు ఫలితం ఇచ్చాడు, ఆ విధంగా మనం కృష్ణుని స్మరించుకోవాలి.
ఓకే, నాకు ఇవాళ ఫెయిల్ అయ్యాను, నాకు సరిగా మంచి మార్కులు రాలేదు. ఓకే, నేను ప్రయత్నించాను రాలేదు. ఓకే, కృష్ణుని ఇవాళ నేను మంచిగా మళ్ళీ కృష్ణుని అడుగుతాను, కృష్ణుడి యొక్క శరణ్ తీసుకుంటాను. ఆ విధంగా కృష్ణుని గుర్తుంచుకోవాలి. మనకు సక్సెస్ వస్తే, మనకు విజయం వస్తే కృష్ణుడు నాకు వరంగా ఇచ్చాడు అని కృష్ణుని గుర్తుంచుకోవాలి. మనకు ఫెయిల్ అయితే కృష్ణ నన్ను ప్రొటెక్ట్ మీ అని కృష్ణుని గుర్తుంచుకోవాలి. ఒకవేళ నాకు సక్సెస్ రాలేదు, ఫెయిల్ రాలేదు, అసలు నేను చదవట్లేదు సరిగా అన్నప్పుడు కృష్ణ నాకు కొంచెం హెల్ప్ చేయి అని అప్పుడు కూడా మనము కృష్ణుని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మామేకం శరణం వ్రజ అంటే అన్ని పరిస్థితుల్లో మనకు హ్యాపీగా ఉన్నా, మనకు ఒకసారి హ్యాపీగా లేకున్నా మనం ఎవరిని గుర్తుంచుకోవాలి? కృష్ణ. కృష్ణ అని. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలను మనం ఏది పడితే అది గుర్తుంచుకుంటున్నాం, ఏది పడితే అది ఎలా పడితే అది మన కోసం ఎంజాయ్ చేస్తున్నాం. అలా కాకుండా కృష్ణుడి సేవ కోసం చెయ్యాలి, కృష్ణుని గుర్తుంచుకుంటూ పనులు చేయాలి. అది సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని పనులను పక్కన పెట్టడం అంటే అన్ని రకాల మన ఇంద్రియ తృప్తిని, అంటే నేనే ఎంజాయ్ చేయాలి, నేనే ఉండాలి, కృష్ణుని పక్కన ఉండకూడదు, అలాంటి దాన్ని పక్కన పెట్టేసి అలాంటి యొక్క ఆలోచనలని కృష్ణ సేవ కోసం మనము చేయాలి. ఏ పని చేసినా కానీ అప్పుడు ఏం జరుగుద్ది? అలా చేస్తే అది 3వ లైన్లో ఉంది. అప్పుడు ఏం జరుగుద్ది అంటే అహం నేను, త్వాం నీకు, సర్వపాపేభ్యో అంటే అన్ని రకాల చెడుల నుంచి, అన్ని రకాల వ్యసనాల నుంచి, అన్ని రకాల పాపాల నుంచి ఏం చేస్తాను? విడుదల. మోక్ష అంటే విడుదల. మోక్ష ఇష్యామి, విడుదల చేస్తాను. మనకి ఇంగ్లీషులో ఆర్డర్స్ ఇష్యూ చేశారా అంటారు. ఇష్యూ అంటే ఇవ్వడం. ఆర్డర్స్ ఇష్యూ చేశారంటే ఇష్యూస్ అంటే ఇవ్వడం. అదే మన సంస్కృత పదం నుంచి వచ్చిన ఇంగ్లీష్ పదాలు కూడా. మోక్ష ఇష్యామి, నీకు మోక్షాన్ని ఇస్తాను, విడుదలని ఇస్తాను, వాటన్నిటి నుంచి ఇచ్చి గోలోక వైకుంఠాలను ఇస్తాను. సరే, నేను ఇన్ని చెప్పాను కదా, నువ్వేమైనా డౌట్ పడతావేమో. మా శుచః, ఇందులో నీకు సందేహమే లేదు, ఇందులో నీకు డౌటే లేదు. మా శుచః, సందేహించొద్దు, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్తున్నాడు. మా శుచః. ఓకే, సో మళ్ళీ చెప్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే చేసే ప్రతిదీ నా స్వార్థానికి, నా ఎంజాయ్మెంట్ కోసమే కాదు, అది కృష్ణుడికి సేవగా చెయ్యాలి. మనకి ఏదొచ్చినా కానీ కృష్ణుని గుర్తుంచుకుంటూ ఉండాలి. అప్పుడు కృష్ణుడు మనల్ని అన్ని రకాల చెడుల నుంచి విడుదల చేసి మనకు వైకుంఠ గోలోకాలను ఇస్తాడు. దీనికి నువ్వు సందేహించొద్దు, మా శుచః అని చెప్పాడు. ఓకే, అది కృష్ణుడు చెప్పింది మనకు. సో ఎవరికన్నా ఈ భావం అర్థమైతే, ఎవరన్నా దీన్ని రిపీట్ చెప్పదలుచుకుంటే చెప్పండి. ఎవరికన్నా అర్థమైందా? మీకు అర్థమైంది? ఒక పాయింట్ అర్థమైనా చాలు, ఒక పాయింట్ చెప్పినా చాలు. మీకేం అర్థమైంది ఈ శ్లోకంలో? యువాన్స్ ప్రభు, మీరు చెప్పండి ప్రభు, మీకేం అర్థమైందో? అడుగుతున్నారు. మీకేం అర్థం కాలేదా? సరే, అయితే నేను మళ్ళీ ఎవరినైనా వేరే వాళ్ళని అడుగుతాను. వాళ్ళని అడిగిన తర్వాత నువ్వు సర్దిగా విని చెప్పు నాకు. సోహిత, నీకు అర్థమైంది చెప్పమ్మా. నీకేం అర్థమైంది అది చెప్పు. ఒక పదం చెప్పినా చాలు. ప్రభుజీని. ఒక్క నిమిషం. సోహిత కూడా అర్థం కాలేదు. సోహిత ఫస్ట్ క్లాస్ చదువుతుంది. సోహిత ఎన్నో క్లాస్ చదువుతున్నావు నువ్వు? యూకేజీ అయిపోయింది గురు. ఓకే, యూకేజీ అయిపోయింది. ఓకే, పర్లేదు. ఇది పిహెచ్డీలు, పెద్ద పెద్ద చదువులు, 90 ఏళ్ళ ముసలి వాళ్ళకి, 25 ఏళ్ళ కుర్ర వాళ్ళకి, 1వ తరగతి పిల్లవాళ్ళకి, అందరికీ ఇది అమృతం లాంటిది. ఎందుకు? ఇది మనందరికి సుప్రీం ఫాదర్, దేవాది దేవుడు కృష్ణుడు స్వయంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి మనము ఏ వయసులో పలికినా అమృతమే ఇది. ఓకే, మనం శాస్త్రాలను ఎందుకు చదువుతామంటే అందులో ఉన్నటువంటి సంస్కృతాన్ని అర్థం చేసుకోవడానికి కాదు, అందులో మేము బాగా రిసైట్ చేశాము అనేటువంటి గొప్పలు ప్రదర్శించుకోవడానికని కాదు, ఇంకా పోతే నాకు ఇన్ని శ్లోకాలు వచ్చు అని చెప్పుకోవడానికి కాదు. అవన్నీ ఓకే, కావాలి. కానీ మనం ఎందుకు చదువుతామంటే శాస్త్రాన్ని, మొట్టమొదటి లక్షణం శాస్త్రం చదవడానికి, మొట్టమొదటి ప్రతి ఒక్కరికి ఉండాల్సిన కోరిక ఏంటంటే ఇవి భగవంతుడి నోటి నుంచి వచ్చాయి, ఇవి నేను చదివితే భగవంతుడు ఆనందపడతాడు అని మొట్టమొదటి కోరిక ఉండాలి. 2వ కోరిక ఏంటంటే ఇవి చదివినప్పుడు నేను ప్యూరిఫై అవుతాను, నేను పవిత్రుడిగా మారుతాను, నేను హ్యాపీగా ఉంటాను, అంటే నాలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి అనేటువంటి భావం ఉండాలి. 3, వేరే వాళ్ళకి ఉపయోగపడతాను. వేరే వాళ్ళకి కృష్ణుడు ఆనందపడతాడు,
నేను శుభ్రంగా ఉంచుకుంటాను, వేరే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాను. 4వది వీలైతే ఇలా ఎవరికైనా నాకు తెలిసినప్పుడు 10 మందికి చెప్పడం. సో ఇలాంటి వాటి కోసం మనం శాస్త్రాన్ని చదవాలి. మొట్టమొదటి లక్ష్యం ఏంటి శాస్త్రం చదవడానికి, మనం నేర్చుకోవడానికి శ్లోకాలు కృష్ణుని ఆనందపెట్టడం. పర్లేదు సోహిత. సరే దీక్షిత, నువ్వు చెప్పు, దీనికి నీకు అర్థమైంది ఏదో చెప్పు. మన కోసం కాకుండా నేను హీరోని, నేను వాడిని అట్లా అనుకుంటే చెప్పనా అట్లా. ప్రభుజీ? అట్లా అనుకోకుండా మనం కృష్ణుడి సేవగా భావించి చెయ్యాలి ఏ సేవ చేసినా. అప్పుడు మన కృష్ణుడు ఏం చేస్తాడు, అన్ని పాపాల నుంచి రిలీజ్ చేస్తాడు. అన్ని పాపాలని పటాపంచలు చేస్తాడు కృష్ణుడు. మనకున్నటువంటి అన్ని చెడులని, వ్యసనాలని, పాపాలని ఇలా పటాపంచలు చేసేసి మనల్ని వైకుంఠ గోలోకానికి తీసుకెళ్తాడు. దానికి నువ్వు సందేహపడొద్దు అని కూడా చెప్పాడు కృష్ణుడు. సరే కవిష్, నువ్వు చెప్పు కవిష్, నీకు అర్థమైంది ఏంటంటే మనం అన్ని మనమే చేయలేము, మనం కృష్ణుడి హెల్ప్ తోనే చేయాలి. కరెక్ట్, కృష్ణుడి సహాయంతోనే చేస్తాము. ఇంకొకటి ఏంటిది అర్థము, మనం ఏది చేసినా గానీ అది కృష్ణుడి యొక్క జ్ఞప్తికి రావాలి. మనకు కృష్ణ స్మరణ అనేది జరగాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం అనేటువంటి నవవిధ భక్తి ప్రాసెస్లో స్మరణం అనేది ఒకటి కావాలి మనకు. కృష్ణ స్మరణ రావాలి మనం చేసిన ప్రతి పనిలో. ఓకేనా, కృష్ణుడి వల్ల సహాయం చేస్తున్నాడు. ఓకే, మనం ఏ పని చేసినా ఓకే నా శక్తితో కూడా జరుగుతుంది. ఆ శక్తి కూడా మన కృష్ణుడు ఇవ్వబట్టే వచ్చింది కదా. మన ముసలి వాళ్ళు అయిన తర్వాత ఒక చిన్న గ్లాసుని కూడా పైకి ఎత్తలేము. ఏదైనా ఇచ్చిన తర్వాత నవ్వలేం, పళ్ళు ఊడిపోతాయి. మరి కృష్ణుడు ఆ శక్తి ఇవ్వకపోతే మనం నమ్ముతాం, ఏదన్నా నమ్మలేం. ఏదైనా బరువులు మోస్తామా, మోయలేం. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి పనిలో కృష్ణుడి యొక్క శక్తిని మనం గమనించాలి. మరి అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది కవిష్? అలా మనం కృష్ణ స్మరణ తెచ్చుకుంటూ కృష్ణుడు మనకు సాయం చేస్తున్న గుర్తు తెచ్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది? మనం మనకి స్వర్గలోకంకి వెళ్తే ఇంకా మనకి చాలా హ్యాపీనెస్ వస్తాయి. ఓకే, మనము సర్వపాపం అనుకున్నటువంటి చెడంతా పోద్ది. అయితే మనకు స్వర్గలోకానికి వెళ్ళడం అంటే కోరికలు అనేవి మనకు జనరల్గా భక్తులకి ఎవరికి ఉండవు. స్వర్గం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ భూలోకం ఉందా, ఈ భూలోకం పైన స్వర్గలోకం ఉంది. కానీ ఇదంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంది. ఈ భౌతిక ప్రపంచంలోనే భూలోకం ఉంది, దీనిపైన స్వర్గలోకం ఉంది, దీని కింద నరకలోకం ఉంది. కానీ మన లక్ష్యం ఏంది, ఈ భౌతిక ప్రపంచాన్ని దాటేసి వైకుంఠానికి వెళ్ళడం, గోలోకానికి వెళ్ళడం. అది మన లక్ష్యం, స్వర్గలోకాలు కాదు. నీకు స్వర్గలోకం అంటే ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి పూరి గుడిసెలో పడుకున్నాడు. అతనికి ఇమ్మీడియట్ గా ఒక 100 కోట్లు వచ్చాయి. అప్పుడు ఒక పెద్ద బంగ్లాలో ఏసీ రూమ్ లో పడుకుంటాడు. అప్పుడు అతనికి స్వర్గం. అది స్వర్గం అంటే ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఏవైతే కంఫర్ట్స్ ఉన్నాయో వాటిని ఇంకా లగ్జరీగా పెంచుకోవడం. అది స్వర్గం అంటే. ఇప్పుడు నేను పూరి గుడిసెలో ఉన్నప్పుడు కింద పడుకున్నాను. ఒక పెద్ద అపార్ట్మెంట్ లో, ఒక పెద్ద బంగ్లాలో ఉంటే ఒక మంచి బెడ్ మీద ఏసీలో పడుకుంటాను. కానీ ఇక్కడ పడుకుంటాం, అక్కడ పడుకుంటాం. కానీ వైకుంఠం అంటే ఏంటంటే, గోలోకం అంటే ఏంటంటే, నాకు పూరి గుడిసున్న సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, హరే కృష్ణ మంత్రం చదువుతూ, శ్లోకాలు చదువుతూ కృష్ణుని స్మరించుకుంటాను. పోనీ నేను స్వర్గంలో ఉన్న సర్వధర్మాన్ పరిత్యజ్య, అప్పుడు కూడా ఈ శ్లోకాలు చదువుతాను, మంత్రాన్ని జపించుకుంటాను. వైకుంఠంలో ఉన్న నేను సర్వధర్మాన్ని పరిత్యజం చదువుకుంటాను. అంటే మనం భూలోకంలో ఉన్న, స్వర్గలోకంలో ఎక్కడున్నా కానీ మనం ఈ శ్లోకాలను చదువుకుంటూ మనం ఇలాగ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మనకేం జరుగుతుంది, కృష్ణుడు మనల్ని స్వర్గాలని, భూలోకాలని, నరకాలని అన్నిటిని దాటేసి మనల్ని వైకుంఠాలకి, గోలోకాలకి తీసుకెళ్తాడు కృష్ణుడు. అది మన లక్ష్యం. ఓకే, సరే, వెరీ గుడ్ కవిష్, చాలా బాగా చెప్పాం. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది అనుకుంటా. మనకు కావాల్సింది స్వర్గం కాదు, మనందరికి కావాల్సింది ఏంటి? గోలోకం. ఎస్, వైకుంఠం, గోలోకం అన్ని భగవద్ధాములే. ఓకే, వైకుంఠ గోలోకాలు కావాలి. అది మన లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు ఇంగ్లీష్లో. సో గోయింగ్ బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే మళ్ళీ మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవడం. గాడ్ హెడ్ అంటే భగవద్ధామం, వైకుంఠానికి, గోలోకాలకి. అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఊహించనంత అపులెన్స్ ఉంటుంది, మనం ఊహించలేం అంత ఉంటుంది. ప్రతి హరే కృష్ణ. ఏం మీరు అన్నది వైకుంఠం, గోలోకమా? ఎస్, మనకు భగవద్ధామం అంటే భగవంతుడు నివసిస్తున్నటువంటి ప్లేస్. మనం ఎలాగైతే మనకి ఇప్పుడు భూలోకం ఉందో, ఆ భూలోకం ఎలాగైతే మనం ఇక్కడ చూస్తున్నామో అలాగే వైకుంఠాలు ఉన్నాయి.
మనం దూరం నుంచి రాత్రిపూట పడుకుంటున్నప్పుడు చంద్రుడిని చూస్తాం. అదే విధంగా చంద్రుడిని దాటి ఇంకా మన పైకి వెళ్తే మన కళ్ళు చూడలేవు వాటిని. కానీ మన శాస్త్రాల ద్వారా విన్నప్పుడు మనకు అర్థమవుతాయి. ఆచార్యుల పరంపరలు చెప్పినప్పుడు. అక్కడ వైకుంఠాలు ఉన్నాయి. వైకుంఠాలు అంటే ఇప్పుడు మనకు చూసినట్లయితే నరసింహ చతుర్దశి వచ్చింది కదా అందరికీ. అందరూ నరసింహ భగవాన్ని ఒకసారి అందరం పూజించుకున్నాం. ఒకసారి అందరు చెప్పండి, నరసింహదేవ్ భగవానికి జై. జై. మనకు నరసింహ భగవానుడు ఉన్నాడు. అలాగే అయోధ్య రామ భగవానుడు ఉన్నాడు. రామ భగవానుడు అయోధ్యలో ఉంటారు. మనకి ఎలాగైతే ఇక్కడ అయోధ్య ఉందో, మనకి ఎక్కడైతే ఇలాగ నరసింహదేవుడు భగవాని ఉన్నాడు, ఎలాగైతే మనకి ఇక్కడ బృందావనం ఉందో, అవి ఒరిజినల్ గా అక్కడ ఉంటాయి అన్నమాట. మనకు వైకుంఠంలో ఎప్పుడు అయోధ్య ఉంటుంది, అక్కడ ఎప్పుడు రామరాజ్యం పరిపాలిస్తూ ఉంటారు, ఎప్పుడు నరసింహదేవుడు ఉంటారు. నరసింహదేవుడు లోకంలో నరసింహదేవుడు పూజారి ఎవరో తెలుసు మీ అందరికీ? గణేశుడు, వినాయకుడు. వినాయకుడు పూజారి, మన నరసింహదేవు భగవానికి పూజారి వినాయకుడు. సో ఆ విధంగా మనం అందరం కూడా అలా భగవద్ధాంకి వెళ్ళొచ్చు. అలా వైకుంఠాలను దాటిన తర్వాత వచ్చింది మన ఫేవరెట్ హీరో ఎవరు? కృష్ణ. ఆ కృష్ణుడు ఉండేది గోలోకం. గోలోకేర నివసతి అఖిలాత్మ భూత. ప్రతి ఒక్కరు కూడా గోలోకంలో ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? కృష్ణ నువ్వు కాసేపు పక్కనుండు, నేను కాసేపు ఇక్కడ నా పని నేను చూసుకుంటాను అంటే, అరే అక్కడికి వెళ్తే నువ్వు చాలా కష్టాలు పడతావు అన్నప్పటికి కూడా ఒకసారి వెళ్ళొస్తాను కృష్ణ అని చెప్పి వచ్చాము. కృష్ణుని మర్చిపోయాం. అందుకే కృష్ణుడు మళ్ళీ మనకు భగవద్గీతని ఇచ్చాడు. ఏమిచ్చాడు? భగవద్గీతని ఇచ్చాడు. భగవద్గీతని ఇచ్చాడు. భగవద్గీతని చదవడం వల్ల మళ్ళీ మనకు గుర్తు తెచ్చుకొని మోక్షయిష్యామి మా శుచః, మళ్ళీ తిరుగు నా దగ్గరికి వస్తావు అని చెప్పాడు. మనం అందరం కూడా మళ్ళీ మనము గోలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి? గోలోకం. గోలోకం అంటే అక్కడ ఎవరుంటారు? కృష్ణుడు, బృందావనం, గోవులు, ఆటలు, పాటలు, పెద్ద పెద్ద వృక్షాలు. అక్కడ అన్ని కల్పవృక్షాలు ఉండేవి, మామూలు చెట్లు కాదు. కల్పవృక్షాలంటే నువ్వేదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ వృక్షం నాకు ఇవాళ మ్యాంగో జ్యూస్ తాగుండాలంటే ఇమ్మీడియట్ గా మ్యాంగో జ్యూస్ వచ్చుద్ది. ఇమ్మీడియట్ గా మనం మ్యాంగో జ్యూస్ తాగొచ్చు. ఓ కల్పవృక్షం నేను ఇప్పుడు విమానం ఎగరాలంటే ఇమ్మీడియట్ గా విమానం వచ్చుద్ది. నాకు డ్రైవింగ్ చేత కాదు, సరే నీకు డ్రైవర్ని కూడా ఇస్తాను. అలా కల్పవృక్షం ఏది పడితే అది వచ్చేది. అయితే ఒకసారి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ కల్పవృక్షం నాకు భూలోకంలో ఉంటే బాగుండు కదా అనుకున్నాడు. ఇప్పుడు ఒక ఋషి, వద్దు వద్దయ్యా, అది భూలోకంలో కోరుకోకూడదు. ఎందుకంటే భూలోకంలో మనం చాలా చెడు ఆలోచనలతో ఉన్నాం, అవి మనకు చెడు చేస్తాయి. మనకు చెడు ఆలోచనలు ఉన్నప్పుడు, మనం నిజంగా కృష్ణ భక్తి చేసినప్పుడు, మనకు నిజంగా కృష్ణ స్మరణ జరిగినప్పుడు, అప్పుడు మనకు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళొచ్చు. లేదంటే ఆ చెట్లు ఇక్కడ కోరుకోకూడదు అంటారు. లేదు 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 నాకు కావాలి కావాలి కావాలంటే అప్పుడు ఆ ఋషి సరే అని చెప్పి ఆ కల్పవృక్షాన్ని అది కృష్ణునికి ప్రార్థించి కిందికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ కల్పవృక్షం కింద అతడు కూర్చుంటాడు. కూర్చొని ఆహా ఎంత బాగుంది, పడుకోవడానికి నాకు ఒక మంచి బెడ్ ఉంటే బాగుండను. కానీ అతని దగ్గర మంచి బంగారం వెండితో చేసినటువంటి మంచి బెడ్ ఉంటుందన్నమాట. దాని మీద హ్యాపీగా పడుకుంటాడు. ఆహా ఇప్పుడు నేను ఈ ఎండలో మంచిగా చల్లటి ఒక శీతలంగా చల్లగా ఉన్నటువంటి ఒక మ్యాంగో జ్యూస్ తాగితే, మామిడి రసం తాగితే బాగుండు కదా అనుకుంటే, ఇమ్మీడియట్ గా ఒక బంగారు జగ్గులో ఒక వెండి గ్లాసులో అతడికి మ్యాంగో జ్యూస్ వచ్చింది, తాగుతుంటాడు. అప్పుడు తాగి హ్యాపీగా ఇలా సేద తిరుగుతున్నప్పుడు, అరే నాకు ఎంత బాగుంది, ఇలాగుంది, ఇప్పుడు ఏదైనా పులి వచ్చి నన్ను తినేస్తే అనుకుంటాడు. వెంటనే పులి వచ్చింది తినేసింది తనే. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ వినామి రబ్బుతుంది ఇది. ఏంటి కవిష్ ప్రభు? అది ఒకసారి నేను ఇలాగ స్టోరీ విన్నాను. ఓకే ఓకే. అండ్ ఇలాగే ఆలోచించాను అనమాట. రాక్షసుడు వస్తాడేమో అనుకుని ఆలోచిస్తే రాక్షసుడు వస్తాడు అంటే దీని అర్థం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ కథ నుంచి మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనకి ఏం కోరుకోవాలో తెలియదు. మనం కృష్ణుని కోరుకోవాలనుకుంటాం, అప్పుడప్పుడు తప్పుగా వేరేది కూడా కోరుకుంటాం, అందువల్ల అవి కూడా జరిగిపోతాయి. అలా కాకుండా మనం ఎప్పుడు కృష్ణుని కోరుకుంటే, కృష్ణుడు కొంతకాలానికి మనలో ఉన్నటువంటి చెడుని తీసేస్తాడు. మనలో ఉన్న చెడుని తీసేసిన తర్వాత అప్పుడు మనకు మంచి ఆలోచనలు వస్తాయి. మనంతటా మనం చెడుని తీసుకోలేము, కానీ ఎవరు తీసేస్తారు మనలో చెడుని? కృష్ణుడు తీసేస్తాడు. మరి దానికి మనం చేయాల్సింది ఏంటి? దానికి మనం చేయాల్సింది ఏంటంటే భక్తి. భక్తి ఎలా చేయాలి? ఎవరైనా చెప్తారా భక్తి ఎలా చేయాలి? సోహిత నువ్వు చెప్పు. ఆగండి సోహిత. వెరీ గుడ్. మొట్టమొదట చేయాల్సింది భక్తి. అంటే ఎలా చేయాలి? సోహిత నువ్వు చెప్పు. హరే కృష్ణ మంత్రం చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే. వెరీ గుడ్. అర్థమైపోయింది. ఇదే మన లక్ష్యం. మనం ఇక్కడ భక్తి చేసినప్పుడు మనం తిరిగి గోలోకానికి వెళ్తాం. అందరం వెళ్తాం. నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఎవరెవరు రావాలి?
అమ్మ, అన్న, చెల్లి, తమ్ముడు, బాబాయ్, పిన్ని, మన ఊరు మొత్తం రావాలి, మన దేశం మొత్తం రావాలి, ప్రపంచం మొత్తం వెళ్ళాలి. అలాగ అందరూ మా ఫ్రెండ్స్ కూడా రావాలి. ఎస్, ఫ్రెండ్స్ కూడా. అది నిస్వార్థమైనటువంటి ఉన్నటువంటి చేయడం అంటే మనం ఎప్పుడు కూడా కృష్ణ భక్తి చేసే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలి? ఉదార స్వభావం. ఉదార స్వభావం అంటే తనొక్కడు తినడం కాదు, తనొక్కడు వెళ్ళడం కాదు, అందరినీ తీసుకెళ్ళాలి. ఓకే, సరే అయితే ఇవాళకి చాలు. ఈ శ్లోకాన్ని నేను మీ అందరికి ఏం చేస్తానంటే, దీన్ని నేను ఫోటో తీసి పంపిస్తాను. దీన్ని శ్రద్ధగా పఠించి రేపటికి చూసి చదివినా పర్లేదు. ఓకే, బట్ చదవడం మాత్రం రావాలి మీకు. నోరు తిరుగుతూ ఉండాలి. నోరు తిరిగిన తర్వాత బాగా ఆ నాలుక బాగా అలవాటైన తర్వాత ఏం జరుగుద్ది అంటే అప్పుడు మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఏ శ్లోకాన్ని చదవగలుగుతారు. ఓకే, సరే అయితే అందరం ఒకసారి చెప్పండి హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇంకొకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చిట్ట చివరిసారి, మూడోసారి చిట్ట చివరిసారి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ.